మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ కుందేలపల్లి చూసుకున్నాను సార్. కుందేలపల్లి చూసుకొని ఇట్లా చింతపతి వయ వస్తున్నారు సార్. వచ్చేవాడికి ఇక్కడికి వచ్చేవాడికి ఇద్దరు పెండర్లో వచ్చి ముసుగు కట్టుకున్నారు మాస్క్. ఆ పెట్రోల్ బంక్ ఉంటాయి కవర్లో అవి అగ్గి పెట్టి ఇసిరేస్తున్నారు. రన్నింగ్ లో ఉన్నారు బండి. అతనికి 2 సార్లు కాలిపోయినాయి, మొహంగా కలిపి అంటే సార్ బండి అతనిదే సార్. డ్రైవర్ రెడీ చేసి పెట్టిన తెలుగు డ్రైవర్ చూసేసుకో. రెడ్ షర్ట్ వేసుకున్నాడు, టోపీ, మాస్క్, ఫుల్ బ్యాక్ ఉండేవాడు, ఫుల్ మాస్క్ వేసుకున్నాడు. అంతమందికి వెళ్ళిపోయినారు. నేను సెకండ్లో ఇది ఆర్టీలోకి వెళ్తాను సార్. కొంచెం టైం ప్రొటెక్ట్ చేయాలి కదా, విజిటర్స్ రాకుండా మేము ఇటు పక్కన కూర్చున్న వెహికల్ కోసం ఇప్పుడు ఈ పరిస్థితి నేను చేసుకోవాలి. ఇప్పుడు ఏం కాదు, పిల్లల మీద విల్ టేక్ కేర్. మనం అన్నీ చూసుకుంటా కదా, అన్నీ చూసుకుంటాం, ఇబ్బంది లేదు. మేము అవన్నీ చూసుకుంటాం. మీరు దాని గురించి బాధపడి ఆయన హెల్త్ చూసుకొని చాలు. మిగతా ఆయన ఊరికే టెన్షన్ పెట్టదు కదా. అప్పుడే చెప్తున్నారు నీకు బతుకు తిరుగు అవన్నీ చూసుకుంటాం కదా, సరేనా? అవి వదిలే. తిరిగి పంది చర్య వారికి ఓటమి వారి కండ్ల ముందర కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది కేవలం రాజకీయాలకు డైవర్ట్ చేసేదానికి ఈ అటాక్ చేశారు. ఇది ఎవరు ఎంత పెద్దవారు ఉన్నా కూడా ఇక్కడ క్యాండిడేట్స్తో పాటు అందరిపైన పోలీసులు నిఘా పెట్టి 24 గంటల్లో అరెస్ట్ చేయకన్నా ఉంటే తీవ్ర చర్యలు ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ దృష్టిలోకి కూడా పోయింది ఇది. వారిని అరెస్ట్ చేసి ఎవరు దీని వెనకాల ఉన్నారో ఎంత పెద్దవారు ఉన్నా కూడా వారిని కేసు రిజిస్టర్ చేసి 24 అవర్స్లో అరెస్ట్ చేయకుండా ఉంటే తీవ్ర చర్యలు ఉంటాయి. ఇది కేవలం ఇక్కడ జరుగుతున్న ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో వారికి భయం పుట్టుకొని ఓడిపోతారని భయంతోనే ఇటువంటి పిరికి పంది చర్యలు చేస్తున్నారు. డ్రైవర్కి కూడా ఇంజరీస్ అయినాయి. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఏం అవసరమో మెడికల్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా మా ఊరు చూసుకొని దాన్ని ఫస్ట్ డ్రైవర్ని ఏమి కాకుండా చూసుకునేట్టుగా చూసుకోవడం జరుగుతుంది. పట్ట పొగులే ప్రచార రథానికి పెట్రోల్ పోయి తగ్గిపోతున్నారు సార్. మీ సెగ్మెంట్లో ఉండే మిగతా క్యాండిడేట్లకు కానీ ఊరికి రక్షణగా ఇప్పుడు సెగ్మెంట్లో ఇబ్బంది ఏం లేదు. ఈ పిరికి పంది చర్య ఏదైతే ఉందో ఎవరు చేశారో పోలీస్ 24 గంటలు బయటికి తీయకన్నా అంటే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది. వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో చూస్తాం. దాని తర్వాత మేమేం చేయాలో చేయటం జరుగుతుంది.